అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మరి సుధీర్ దారా గారు ఎమ్మెల్యే అయితేనే జరుగుతుంది అది. కాకపోయినా కూడా వాళ్ళతోనే ఉంటాను. మరి వేరే ఎమ్మెల్యే అయితే ఉండని ఏముంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరికి తెలుసు. 2029లో సుధీర్ అన్న నువ్వు తిరుపతి ఎంపీగానో చిత్తూరు ఎంపీగానో పోటీ చేయని పంపించారు అనుకో, ఏంటి పరిస్థితి అప్పుడు? సార్ చెప్తే వెళ్తాం. వెళ్తారా? అందుకొరకు మన ఇంకోరికి ఇస్తున్నాము. వెళ్తాం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒకవేళ నందికొట్కూరు నుంచే ఉంటారా, ఇంకో ప్రాంతం ఎత్తుకుంటారా? నేను అక్కడే ఉంటాను. ఇంకా ఫైనల్ డెసిషన్ సార్ది జగన్మోహన్ రెడ్డి సార్. నందికొట్కూరు అన్నా చిత్తూరు అన్నా డీలిమిటేషన్ అయినా కూడా నందికొట్కూరులో వేరే మారచ్చు. మోస్ట్లీ నేనే ఉండొచ్చు. సార్ అనుకున్నట్టు మారుస్తారు. ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా తీసుకుంటే వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరికైనా థ్రెట్ అవుతాడో, ఎవరికి సీటుకైనా ఎవరి సీటును పుట్టినొచ్చుతాడు ఆయన, ఎవరి సీటును లాక్కుంటాడు, ఎవరికి అర్థం కాలే, అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఒకనొక సందర్భంలో భయపడుతున్నారు కూడా కొంతమంది సీనియర్లు అందరూ కూడా. సిద్ధార్థని ఎప్పుడు కూడా కాస్త దూరంగానే పెడుతుంటారు. మరి ఆ సిద్ధార్థని మీరు ప్రేమిస్తున్నారు, మరి ఈ సీనియర్లతో మీరు ఎలా కలిసిపోయి మింగిల్ అవుతున్నారు? సిద్ధార్థని వాళ్ళకి సిద్ధార్థకి పడట్లేదని అక్కడ ప్రూఫ్ అయితే లేదు. మంచిగా మాట్లాడతారు. ఏం సిద్ధార్థ కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడతారు. కడుపులో కత్తులు మీకెట తెలుస్తాయి? ధృతరాష్ట్రుడికి కౌగులింది కదా పాలిటిక్స్ లో. ఆ రోజు టికెట్ వచ్చే వరకు ఎవరు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటారో ఎవరికి తెలియదు. ఒకటి, ఎవరి ప్లేస్ ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. కానీ మీరు అన్నట్టు సిద్ధార్థ్ మీద వీళ్ళ కోపం ఉందన్న దాఖలాలు నాకైతే కనపడలేదు. వాళ్ళు మంచిగా మాట్లాడతారు. ఎప్పుడు నేను వెళ్ళినా కూడా సిద్ధార్థ్ బాగున్నాడా, సిద్ధార్థ్ వచ్చాడా, ఎక్కడున్నాడు అని అడుగుతుంటారు. నేను ఎక్కడైతే గమనించాలి అంటే అందరూ అంటుంటారు ఆయనకి కోపం సిద్ధార్థ్ అంటే ఈయనకి కోపం అని. ఆ కోపాన్ని నేను ఎప్పుడు చూడలే. పాలిటిక్స్లో అట్లా చూపించుకోరు కూడా. ఆయన నియోజకవర్గం వేరు, వాళ్ళ నియోజకవర్గం వేరు. ఎందుకు చూపించుకుంటారు? కానీ ఆయన నియోజకవర్గంలో ఆయన పోటీ చేసేకి లేదు కదా. ఉన్నా లేకపోయినా కానీ ఇప్పుడు ఆయన వేరే చోటకి వెళ్తాడు అన్న భయం వాళ్ళకు ఉండొచ్చేమో కానీ ద్వేషాన్ని అయితే బయటకు చూపించరు. ఉందేమో, ఎవరు లోపల ఎవరికి ఉంది ఎవరికి తెలుసు. సిద్ధార్థ రెడ్డిని వ్యతిరేకించే నాయకులు సుధీర్ దారాన్ని ప్రేమిస్తున్నారు. ప్రేమించాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకు ప్రేమించాలా? అందరూ బాగుంటుంది. పాలిటిక్స్ లో అందరికి తెలిసిందే. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు బాగుండాలి, పక్కన నియోజకవర్గంతో స్నేహపూర్వకంగా ఉండాలి. అవసరాలు ఉంటాయి, వాళ్ళతో చెడ్డ అవడం అనవసరం. నాకు తెలిసి సిద్ధార్థ రెడ్డి కూడా ఎవరితోనూ చెడ్డగా ఉండడు, మంచిగా ఉంటాడు. అన్న అంటుంటాడు, పిలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. వాళ్ళు కూడా నేను ఎప్పుడు వెళ్ళినా మీటింగ్స్కి సిద్ధార్థ రాకపోతే సిద్ధార్థ్ బాగున్నాడా, సిద్ధార్థ్ ఎప్పుడు వస్తాడు, లేదంటే ఎక్కడున్నాడు అని అడుగుతుంటారు. అంతా బాగుంది. వైద్య విద్యను అభ్యసించి ఒక మంచి డాక్టర్గా సమాజంలో స్థిరపడ్డ మీరు రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ మీద మీకు ఏ అవగాహన వచ్చింది, ఏం నేర్చుకున్నారు? వ్యవస్థ మీద కాదు, ప్రజలు చాలా చాలా అవసరంలో ఉన్నారు. నేను గమనించింది అవసరాలు. నేను అనుకున్న రాజకీయము వేరు. నేను దిగిన తర్వాత నాకు అర్థమైన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అవసరము, వాళ్ళు ఆ ఎమ్మెల్యే క్యాండిడేటో లేదా లీడర్ని వాళ్ళు ఆశించే విధానము చాలా హృదయ విదారకంగా ఉంది. కరెక్టే. ఆ పూర్ పీపుల్కి సంక్షేమ పథకాలతో వాళ్ళని బానిసలు చేయకుండా వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశాలని ప్రభుత్వాలు ఆలోచించవచ్చు కదా. ఏం చేస్తే ఆ దారిద్ర్యము, పేదరికం దూరం అవుతుంది వాళ్ళకు అంటే ఉపాధి అవకాశాలు కల్పించడము. వాళ్ళకి ఇంత ఉపాధి కల్పిస్తే ఒక దగ్గర దేహి అనడమో, అంటే మీరిచ్చే సంక్షేమ పథకాల కోసము ఆఫీసుల చుట్టూ తిరగడమో ఉండదు కదా. ఉపాధి అన్నది ఫస్ట్ టైం ఇప్పటి వరకు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్లకు ఎన్ని ఇచ్చారు? సెక్రటరియట్లో ఎన్ని ఇచ్చారు? సచివాలయాలు. సో అది స్టార్ట్ అయిందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సీఎం. రావాలి కదా. అందరూ చదువుకునే లేబర్ ఉంటారు, వాళ్ళకు ఉపాధి కావాలి కదా. పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. ఒక పరిశ్రమ వచ్చిందంటే ప్రత్యక్షంగా ఉపాధి వస్తుంది చదువుకున్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి. కొంతమంది పరోక్షంగా అంటే టీ స్టాల్స్, హోటల్స్, జిరాక్స్ సెంటర్లు, ఏటో హోటల్స్ చేసి రకరకాలు పెట్టుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతారు. మీరు ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలకు దేహి అనాల్సిన కర్మ వాళ్ళకి పట్టదు కదా. ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎందుకుండదు? నీడుంది. ఆ నీడేంటి? వాళ్ళు బానిసలుగా ఉండాలి. మీరు ఓట్ల కోసం ఇచ్చే నోట్ల కోసం వాళ్ళు వెంపర్లాడాలి, ఎదురు చూడాలి అని వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తాం, అవి ఇస్తాం అనేసి. ఇప్పుడు తమిళనాడులో కదా, వామ్మో ఇంకా ఏమేమి ఇస్తారు, ఇంట్లో ఊరికే కూర్చోండి మీరు మేము సాగుతామనే పరిస్థితి ఉందన్నమాట వెల్ఫేర్ చూస్తుంటే. ఇప్పుడు
అన్ని పథకాలు పెడుతున్నారు, వాళ్ళు అన్ని ఉచితాలు ఇస్తున్నారు, ఏమైపోతాయి రాష్ట్రాలు అర్థం కావడానికి పరిస్థితి. ఎందుకు ఈ దిశగా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనం అంతా కంపారిజన్ వెస్ట్రన్ కంట్రీస్తో చేసుకుంటాం. ఇది మనకి ఉపాధి కల్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విలేజెస్లో ఉన్న బాగా కడు బీద వాళ్ళ పరిస్థితి ఏంటంటే, రోజుకి అన్నం ఉండదు వాళ్ళకి. సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారో నేను చెప్తాను. ఎందుకంటే నవరత్నాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నాకు సూపర్ డూపర్గా నచ్చినది అమ్మఒడి. అమ్మఒడి కాన్సెప్ట్ నీకు అర్థమైందా? అమ్మఒడి అంటే అమ్మకి నీ పిల్లవాడిని స్కూల్ పంపిస్తే నీకు డబ్బులు వస్తాయి. 75% అటెండెన్స్ ఉండాలి. అందులో ఏం జరిగింది తెలుసా? ఒకటి పిల్లోడు చదువుకుంటున్నాడు, చచ్చినట్టు స్కూల్కి పోతున్నాడు. ఇంకొకటి వాడు స్కూల్కి పోవడంతో అమ్మకి డబ్బులు వస్తాయి, నాన్నకి కాదు. నాన్నఒడి కాదు ఇది. అమ్మ అకౌంట్లో పడిందో నాన్న బుట్టికి డబ్బులు తీసిపోతాడు. అది కొంతవరకు రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆయన మేధావితనం ఏంటంటే, పిల్లలు చదువుకుంటే ఆ వాడు ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత తప్పకుండా స్కూల్కి వెళ్ళాడు కాబట్టి ఉద్యోగం వస్తుంది. వాడి ఉద్యోగం వచ్చినప్పుడు వాడి ఫ్యామిలీ మంచిగా అవుతుంది. నేను 1924 ఎండ్లో నేను నందికొట్కూరుకి వెళ్ళాను. నేను చూసిన ఏకైక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఏ చిన్నపిల్లవాడు కూడా స్కూల్కి వెళ్లకుండా రైతు కూలీగా నాకు కనపడలే. ఏ చిన్నపిల్లవాడు కూడా స్కూల్కి వెళ్లకుండా పంచర్ షాప్లో కనపడలే, మెకానిక్ షాప్లో కనపడలే. ఎందుకు తెలుసు? అందరు స్కూల్లో ఉన్నారు. ఎందుకున్నారు? 75% అటెండెన్స్ వస్తే అక్కడ 15,000 పడుతుంది. చూసారా? ఏంటంటే పేదరిక నిర్మూలన అన్నది అది ఒక పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత పవర్ఫుల్ విజన్ అంటే అది. చంద్రబాబు నాయుడు విజనరీ అంటుంటాడు కదా, ఆయన విజనరీ అంటే మీనింగే తెలియదు. ఆయన విజనరీ అని ఏమన్నాడు తెలుసా? విజనరీ, ఐఎమ్ విజనరీ, ఐ విజువలైజ్ ద థింగ్స్ అంట. విజువలైజ్ ద థింగ్స్ కాదు విజనరీ డెఫినేషన్. విజనరీ డెఫినేషన్ అంటే ముందు చూపుతో ఈరోజు నువ్వు మొక్క వేస్తే 10-15 సంవత్సరాల తర్వాత అది అతనికి మంచి జరగాలి. అమ్మ ఒడి లాంటి ఆ కాన్సెప్ట్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేసలేరు. దాన్ని తొక్కేసారు ఇప్పుడు. అదంతా ఇదైపోయింది. సో ఇది ఉపాధి అంటే. ఉపాధి అంటే వెంటనే ఉద్యోగాలు. ఇప్పుడు ఒక రైతు కూలీ ఇస్తున్నారు కదా, తల్లికి వందనం ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఎంత ఇచ్చారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు. ఎంత బడ్జెట్ ఎంత రిలీజ్? 3/4 ఎగ్గొట్టి 1/4 ఇచ్చారు బడ్జెట్. ఏది జరగట్లే, అందరికి తెలిసిన విషయమే. సిలిండర్లు లేవు, ఆడబిడ్డ నిధి లేదు, మీ దాంట్లో నెల కరెంటు బిల్లు ఎక్కువ వస్తే అమ్మఒడి కట్ చేశారు. మీ దాంట్లో మీ ప్రభుత్వంలో కూడా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లో, పండగలో, పబ్బాలు జరిగినప్పుడు కొంత కరెంట్ ఎక్కువ కాలుస్తారు, బంధువులు వచ్చి ఉంటారు, ఎక్కువగా లైట్లు ఎక్కువ వేసి ఉంటారు, టీవీలు ఎక్కువ వాడి ఉంటారు, ఒకవేళ హీటర్ పెట్టుకుంటారు చలికాలంలో, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఆ నెల కట్. ఇంకా మీకు లేదు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, మీకు కట్. అటువంటి కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు సక్సెస్ అయ్యా, ఈయన మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 సక్సెస్ అయిందా 18 నెలల్లో? మీరే చెప్పండి. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి పాలసీస్ తోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో అది ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 4th టైం సీఎం. ఎప్పుడైనా చేశారు ఇట్లాంటివి. సో ఇంకా టైం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి. 3 సంవత్సరాలే మన ఆయనకి ఇచ్చిన టైం. 3 సంవత్సరాలు ఎంత చేయాలో అంత చేశారు. ఎంత చెయ్యాలో ప్రతి స్టేట్లో ఉన్న ప్రతి చీఫ్ మినిస్టర్ చూశారు, నరేంద్ర మోడీ గారు కూడా చూశారు. సో ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకో 6 టైమ్స్ సీఎంగా అయ్యే అవకాశం ఉంది. ఈసారి 29లో గెలిచిన తర్వాత ఆయన చేసే రిఫార్మ్స్ తోటి ప్రతిసారి ఆయన గెలుస్తారు. అంతేనంటారా? అంతే. ఏం బయట చూస్తే పార్టీ ఎక్కడండి, పార్టీలో ముఠామేస్త్రీలు ఎక్కువ అయిపోయారు, రాళ్ళెత్తే కూలీలే కనిపించడం లేదు, అంతా ముఠామేస్త్రీలు అయిపోయినారు, రాళ్ళెత్తే కూలీలు లేకోకుండా పార్టీ ఎక్కడ గెలుస్తుంది అని అంటున్నారు వీళ్ళు. అన్నీ ఉత్త గాలి మాటలు. తెలుసు కదా పార్టీ సంస్థాగతంగా ఎలా డెవలప్ అవుతుంది. ఆయన ఎంత ఇప్పుడు కొత్తగా ఆయన ఫస్ట్ నుంచి మాకు ఒక 6 నెలలు వదిలిన తర్వాత 6 నెలల నుంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నాడా. సూపర్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. 10 టైమ్స్ కలిసి 1-to-1 కలిసారు. 1-to-1 లేదు, 1-to-1 కలిసే పరిస్థితి లేదు. అంత బిజీ కాదు. ఆయనకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఎందుకు ఆయన పోయి పని చేయండి అంటే చేస్తాం అంతే. అవసరం రాలేదు, అవసరం వచ్చిన రోజు కలుస్తాం. ఇప్పటివరకు ఏం అంత సాఫీగా ఉంది. ఎట్లా అధికారం మన చేతిలో లేదు. ఆయన చెప్పింది చేయడము, ప్రజల్లో ఉండడము, జనాలకి ఏం కావాలో నోట్ చేసుకోవడము, వీలైనంత ధర్నాలు చేయడము, వీలైనంత ప్రతిపక్ష హోదాలో వాళ్ళని ఇచ్చేయడము, అది చేసుకుంటా ఉన్నాం. 2027 ప్లీనరీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు రానున్నారు పాదయాత్ర ద్వారా. అది ఇంకా ఆ ప్రభంజనం భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్రేజ్ చూసారు ఎట్లా వస్తున్నారు జనాలు. ఇంకా అది
అది మనం ఊహించని విధంగా జనాలు వస్తారు. సిద్ధం సభలు కూడా అలాగే అనుకున్నారు. సిద్ధం సభలు కూడా జరిగింది. సూపర్ సక్సెస్ సిద్ధం సభ నేను చెప్తున్నా. కానీ ఏమైంది? సిద్ధం సభ జరిగి మా ఎలక్షనీరింగ్ మేము చూసి మా పోలింగ్ మేము చూసుకొని ఓడిపోయామంటేనే ఈవీఎం అంటాను నేను. మీకు అర్థం కావడం ఫైనల్ గా ఏం చెప్పదలుచు? ఫైనల్ గా అంత మంచి జనం ఎందుకు వస్తారు చెప్పు ఓటు వేయకపోతే? వస్తారా? కరెక్ట్. నువ్వు లారీలు పెట్టినా బస్సులు పెట్టినా పోరావే ఎందుకు వస్తావు? వాళ్ళకి ఎవరైనా వచ్చారా? వాళ్ళు దిగిందప్పుడు 3.5 years దగ్గర దిగారు. ఇది 19 ఓడిపోయినాక గెలిచారు అంటేనే అనుకున్నాను. వాళ్ళు ఎలక్షన్స్కు ముందు దగ్గర అలా క్యాంపెయిన్ చేసి మాయమైపోయారు. ఫైనల్గా ఏమన్నారు? వాళ్ళ లీడర్సే నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ వస్తుందబ్బా అనుకోరు. ఇది కూడా వాళ్ళ నమ్మకం రాలే. ఇది గెలిచిన తర్వాత నిజంగా గెలిచామా అని మనం అని. సో పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటారా ఖచ్చితంగా? తప్పకుండా 2029లో ఖచ్చితంగా నియోజకవర్గం ఇంకా నా ప్రజలు మీ అడ్డా గెలిచినా గెలవకపోయినా వాళ్ళతోనే ఉంటాం. అంతే, వాళ్ళకే సేవ చేస్తుంటాం. ఏం చెప్పబోతున్నారు నందికొట్కూరు ప్రజలతో నేను మిళితమైపోయి ఉన్నాను. కంప్లీట్గా నందికొట్కూరు ప్రజల కోసమే ఉంటాము. గెలిచినా గెలవకపోయినా నన్ను నమ్ముకున్న నా ప్రజలందరికీ నేను ఒక లీడర్గా ఉంటాను. తప్పకుండా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేను కలిసి ఫ్యూచర్లో నందికొట్కూరు రూపం కంప్లీట్గా మార్చాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాం.